బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మరొకసారి చదువుదాం అందరం కలిసి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 2వ వచనం కూడా చూద్దాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఏలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుడు ఈ మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ మనము దేన్ని వెతకాలో వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. నీవు దేన్ని వెతుకుతావో అది నీకు దొరుకుతుంది. సహజంగా మనం దేన్ని వెతుకుతామంటే ఏది విలువైందో దాన్నే వెతుకుతాం. మన ఇంట్లో 10 రూపాయలు పోయిందనుకోండి, 10 రూపాయలే కదా అనుకుంటాం. అదే బంగారం ఏదైనా పోతే, విలువైంది ఏదైనా పోతే చాలా జాగ్రత్తగా వెతుకుతాం. విలువైంది వెతుకుతాం, విలువ లేనిది విడిచిపెడతాం. దేవుని బిడ్డలుగా మనకి విలువైనవేంటి, విలువ లేనివేంటి, మనము దేని మీద మనసు పెట్టాలి, దేన్ని వెతకాలి, ఈరోజు జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని బిడ్డలుగా మనము వెతకకూడని వాటిని వెతుకుతున్నామేమో, అన్యజనులు వెతికే వాటిని ఎక్కువగా వెతుకుతున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అన్యజనులు వెతికేవి మీకు చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఏమి తిందుమో, ఏమి తిందుము, ఏమి త్రాగుదుమో, ఏమి త్రాగుదుమని విచారింపకుడి, అవమానము కలిగి ఉండకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఎవరు వెతుకుతారు వీటిని? ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు. ఏం వెతుకుతారు? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి. మత్తయి సువార్తలో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ మనం చూస్తాం. 6వ అధ్యాయంలో అన్యజనులు వీటి గురించి విచారణ చేస్తారు. ఏమి తినాలి. ఉదయకాలము దేవుని మందిరంలో మనం తిండి కొరకు అంత చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనందరికీ ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? ఎందుకు ఆహారం కొరకు చింతిస్తారు? అంటే దేవుడు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. మా జీవితాల్లో కూడా దేవుడు పోషించాడు. ఏమి తినాలా అని చింతించాల్సిన అవసరం లేదు. నా పరిస్థితి ఏంటి అని చింతించాల్సిన అవసరం లేదు. మనం ఎంత తిన్నా ఎంత పొట్ట మనకి? జానడు పొట్టే, అంతే. దాని కొరకు ఎంత పొట్ట తిప్పల పడతారో. నీవు విశ్వాసం ఉంచితే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మనల్ని పోషిస్తాడు. నిన్ను పోషించగలడు. అన్యజనులు చింతించినట్లుగా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఏమి ధరిద్దామా, ఏ బట్టలు వేసుకోవాలి, నువ్వెంత విలువైన బట్టలైన వేసుకో. దేవుడు అలంకరించిన పువ్వులతో సమానంగా ఏదైనా ఉండగలదా? దేవుడు అన్నాడు, అడవి పువ్వులు చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేసే అడవి పువ్వుల్ని చూడండి దేవుడు ఎట్లా అలంకరించాడు. సొలొమోను సైతం అలా అలంకరించబడలేదు. సొలొమోను ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడు, ఆయన కూడా అలా అలంకరించబడలేదు. దేవుడు పువ్వులను అలంకరించాడు. దేవుడు తన బిడ్డలను అలంకరిస్తాడు. మనం దాని గురించి చింతించిన అవసరం లేదు. ఆహారం గురించి, వస్త్రం గురించి, రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అన్యజనులు వీటిని వెతుకుతున్నారు, అవి పొందుకుంటున్నారు, తాత్కాలికంగా తృప్తి పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది బిజీ అయిపోతున్నారు లోకంలో. ఇంకేం సంపాదించాలి, ఇంకేం సంపాదించాలి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలన్న మనస్సు, సంతృప్తి లేదు. బైబిల్లో ఉంది కదా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం అని ఉంది కదా.
మనం కలిగిన దాంతో తృప్తి ఉండడం నేర్చుకోవాలి. నేను ఒకటి చెప్తాను, దేవుని బిడ్డలు భూ సంబంధంగా ఏది కలిగి ఉన్నా దానితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆత్మ సంబంధంగా ప్రతిరోజు ఇంకా నాకు కావాలి దేవుని విషయంలో, నేను ఇంకా ఎదగాలి అన్న ఆశ కలిగి ఉండాలి. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటాం. మనం ఎప్పుడు నేర్చుకొని కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. సో అన్ని జనులు వీటి కొరకు చింతిస్తారు, అవి వారికి విలువైనవి. ఆ విలువైనవి కాబట్టి వాటిని వెతుకుతున్నారు. మరి దేవుని బిడ్డలుగా మనకి విలువైనవి ఏంటి? ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనం దేన్ని వెతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేస్తూ దేవుని వాక్యం విందాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనము దేవుణ్ణి వెతకాలి అని ఉంది బైబిల్లో. ఒకసారి చూద్దామా? ఒకసారి రెఫరెన్స్ మనం చూద్దాం, అందరం కలిసి మనం చూద్దాం. రెఫరెన్స్ కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనంలో ఒక మాట చూస్తాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించి. వివేకము కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా ఉన్నారా? అందరూ బిజీ అయిపోయారు. కొంతమంది దేవుని మందిరానికి రావడం కూడా వారు బిజీ. ఆ పని ఈ పని ఆ పని ఈ పని, ఆదివారం పుట్టే పెట్టుకుంటారు, వచ్చేదే ఆదివారం, ఆ ఆదివారం కూడా డిస్కౌంట్. దావీదు దేవుని వెతికేవాడంట. దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి అంటే వివేకము కలిగి వెతకాలి. వివేకము ఎలా వస్తుంది? బైబిల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా తెలివికి మూలం, జ్ఞానానికి మూలం అని ఉంది. మనము వివేకముతో దేవుని వెతకాలి. అసలు దేవుని వెతికేవారే వివేకం గలవారు. వివేకము కలిగి దేవుని వెతుకుతున్నామా? ఇంకెలా వెతకాలి బైబిల్లో దేవుణ్ణి అంటే హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. తన్ను వెతికే వారికి ఫలము దయచేస్తాడు దేవుడు. అది నమ్ముతూ రావాలి దేవుని దగ్గరికి. వివేకముతో దేవుని వెతకాలి, విశ్వాసముతో దేవుని వెతకాలి. దేవుడు ఫలము దయచేస్తాడు, నా మొర వింటాడు దేవుడు అని దేవుని తట్టు తిరగాలి, దేవుని వెతకాలి. మూడవదిగా దేవుని ఎలా వెతకాలి అంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనందరికి తెలిసిన మాటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చాలు. ఇక్కడ దేవుణ్ణి ఎలా వెతకాలో అని దేవుని వాక్యం చెప్తుందంటే తమ్మును తాము తగ్గించుకొని దేవుని వెతకాలి. 3 మాటలు చెప్పాను. దేవుని ఎట్లా వెతకాలి? మొట్టమొదటిగా వివేకము కలిగి వెతకాలి. 2 ఎట్లా వెతకాలి? విశ్వాసంతో వెతకాలి. ఇది 3వ మాట, తమ్మును తాము తగ్గించుకొని. ఇఫ్ యు హంబల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు సీక్ గాడ్, యూ విల్ రిసీవ్ గ్రేట్ బ్లెస్సింగ్. గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నిన్ను నువ్వు తగ్గించుకో. దావీదే దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకున్నాడో. ఇజ్రాయెల్ దేశమంతటికి రాజు, అంతటా ఆయన దేవుని మందిరంలో అలా కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని దేవుని ఎంతగా స్తుతిస్తున్నాడు. ఇది నమ్మం. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన తట్టు తిరుగుతున్నామా, ఆయన వెతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా దేవుణ్ణి వెతకాలి అని బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఎప్పుడు వెతకాలి, ఎలా వెతకాలి విన్నామో, ఎప్పుడు వెతకాలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 55:6లో యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనని వెతకండి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు. చూస్తారన్నమాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట చూస్తాం. 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకోండి. ఆయన మీకు దొరుకు కాలమందే వెతకండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతికితే కుదరదు. ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతాడేమో. ఆయన వెళ్ళకముందే, ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని వెతకాలి. ఎలా వెతకాలి చెప్తారా? మొదటిది వివేకంతో, 2వది విశ్వాసంతో, 3వది తగ్గించుకుంటూ
ఆయన్ని వెతకాలి. భర్తిమై, గుడ్డి భర్తిమై చూశాడా, ఆయన ఆ ప్రభు ఆ మార్గంలో వెళ్తుంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తాడు. ప్రభు దాటిపోతాడేమో అని బిగ్గరగా కేకలేస్తాడు. ఆయన దేవుడు దొరకు కాలములో వెతికాడు, ఆయన సమీపంగా ఉన్న కాలములో వెతికాడు కాబట్టి గుడ్డి భర్తిమై చూపు పొందగలిగాడు. ఉదయకాలము దేవుణ్ణి అలా వెతకాలి. ఎంతలా వెతికాడంటే వెతుకుడి మీకు అన్నాడు కదా. సృష్టికర్త అయిన ప్రభు అలా ఆగిపోయాడు భర్తిమే ప్రార్థన చేస్తుంటే. ప్రభు ఆయన్ని పిలిపించి ఆయన్ని స్వస్థపరిచాడు. అవును, నీ దేవుడిని మొర్ర వింటాడు, నీవు ఆయన్ని వెతుకుతే ఆయన తనను తన్ని కనపరుచుకుంటాడని బైబిల్లో మనం చూస్తాం. యెహోవా మీకు దొరకాలమందే ఆయనని వెతకండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడంట మనం ఆయన్ని వెతుకుతే ఆయన మనకు దొరుకుతాడంట. మరో చోట మనం బైబిల్ ఏం చూస్తామంటే ఆయన మరుగుగా ఉండేవాడు అంట. మరుగుగా అంటే ఏంటి అర్థం? ఆయన దాగి ఉంటాడు, నువ్వు ఆయన్ని వెతకాలి. యూ షుడ్ ఫైండ్ అవుట్. బైబిల్లో ఆ వచనం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 29వ అధ్యాయము 13 మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసుతో విచారణ చేయాలా, మీరు నన్ను వెతకాలి, అప్పుడు మీరు నన్ను కనుగొంటారు. నన్ను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవాకు. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు యూ ఇఫ్ యూ సీక్ మీ. నువ్వు నన్ను వెతుకుతే నేను నీకు కనపరుచుకుంటాను. ప్రశ్న ఏంటంటే ఈరోజు దేవుని వెతుకుతున్నామా? దేవుని వెతుకుతున్నామా అన్నదే ప్రశ్న. దావీదంట 63వ కీర్తన మొదటి వచనంలో దేవా నీవే నా దేవుడవు, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నా. వేకునే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ సీక్ యు లార్డ్. దావీదు దేవుని వెతుకుతున్నాడు. కొంతమంది ఉదయాన్నే లేవగానే మొబైల్ ఎక్కడుంది అని ఎదుగుతారు. కొంతమంది వేకువనే ఏం న్యూస్ చూడాలి అని న్యూస్ చూస్తూ ఉంటారు. ఏమి తినాలి అని కిచెన్ రూమ్లోకి వెళ్తారు కొంతమంది. నీవు లగవంగానే నీ మొదటి గడియ దేవుని వెతికే గడియ ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు వినే గడియ ఉండాలి. దేవుని సన్నిధిని వెతికే గడియ ఉండాలి. దేవుని వెతుకుతున్నామా? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? ఈజ్ ఇట్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఉన్నవి అవి నీకు ప్రాధాన్యతగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించేద్దాం. పైనున్న వాటిని వెతకండి. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. సరే, ఇందాక ఓ మాట చెప్పే కదా, ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడు యెహోవా మీకు దొరుకుకాలమంది ఆయన వెతకండి అని ఎందుకు అన్నాడంటే బైబిల్లో తర్వాత వెతికిన వారు ఉన్నారు. ఎవరని చెప్తారా? తర్వాత దేవుని వెతికిన వారు ఎవరో చెప్తాను. ఎవరంటే ఏశావు. చెప్పండి, ఎవరు? ఏశావు ఏ తర్వాత దేవుడిచ్చిన అవకాశాన్ని పొందుకోకుండా నిర్లక్ష్యం చేసి వెళ్దాంలే, ప్రార్థన చేద్దాంలే అనుకున్నాడేమో. ఒక్కసారి కూడా తన జీవితంలో ప్రార్థన చేయలేదు ఏశావు. ఎప్పుడు అరణ్యములో ఉండేవాడు, వేటాడేవాడు, సంపాదన గొడ్డులాగా పనిచేసేవాడు. నేను అనుకుంటాను ఆయన నుంచే వచ్చిందేమో వర్క్ ఈజ్ వర్షిప్ అని. వర్క్ ఈజ్ వర్షిప్పా? పనే దైవమా? అలాగనే బతికాడు ఏశావు. బాగా కష్టజీవి, అరణ్యంలోనే ఉండి వేట మాంసం తీసుకొస్తే తండ్రి చాలా ఆనందించేవాడు. కానీ పరమ తండ్రి ఆనందించలేదు అనే విషయంలో. ఎందుకంటే ఒక్కసారి కూడా ప్రార్థన చేసిన పాపాన్ని పడదు. ఒక్కసారి ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. ఎప్పుడు? ఆశీర్వాదం పొందే అవకాశం ఆ తర్వాత. చూద్దాం, ఆ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు. యు నో దట్. ఏశావు మారు మనసు పొందలేకపోయాడు. కారణం ఏంటి? అతడు వెతకవలసిన సమయంలో వెతకలేదు. ఆ తర్వాత బైబిల్లో ధనవంతుడు లాజరు గురించి మనందరికి తెలుసు. భూమి మీద ఉన్నంత వరకు
దేవుని స్వరం వినటానికి, దేవుని మాట వినటానికి సమయం ఇవ్వలేదు. బిజీ బిజీ, డబ్బు సంపాదించే బిజీలో ఉన్నాడు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుని సేవకులు అతన్ని తట్టి మాట్లాడారో, కానీ స్పందించలేదు. చాలా బిజీగా ఉన్నానండి అన్నాడేమో, కానీ పాతాళంలో వేదన పడుతూ, అయ్యా తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహామును తండ్రిగా గుర్తించాడు, అబ్రహాము కుమారుడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. పాతాళంలో ఆ తర్వాత ప్రార్థన చేశాడు. ఈయన ఏశావు ఆ తర్వాత ప్రార్థన చేసినట్లే ధనవంతుడు ఆ తర్వాత ప్రార్థన చేశాడు. అలాగే బైబిల్లో మనందరూ తెలుసు, బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, వీరందరూ కన్యకలే, వీరందరూ ప్రభువు కొరకు ఎదురు చూస్తున్న వారే. కానీ విచారకరం ఏంటంటే వీరందరూ పాటలు పాడుతున్నారు, నిద్రపోయారు. కానీ బుద్ధి గల కన్యకలు ఆ ప్రభు స్వరాన్ని గుర్తించి వారు ఎత్తబడ్డారు, వారు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకులు మిగిల్చబడ్డారు. వీరు ఆ తర్వాత వచ్చారంటే, వీరు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వారి గురించి చూస్తాం. వీరు తర్వాత, అయ్యా మేము మీ బిడ్డలమే, మేము మీ కొరకు ఎదురు చూస్తున్న వారమే. ప్రభు వారిని అంగీకరించలేదు. తలుపు వేయబడిన తర్వాత వస్తే ఉపయోగం లేదు. అవకాశాలు చేయి దాటిపోయిన తర్వాత వస్తే ఉపయోగం ఉండదు. అందుకనే ఒక పాట పాడతారు కదా, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, స్వరమంతా పోయాక అయ్యా ఇప్పుడు పాడాలని ఉందయ్యా. ఎవరికి ఆ పాటలు? ఇంకా నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక ఇప్పుడు చదవాలని ఉందయ్యా అంటే ఉపయోగం ఏముంది? దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతుకు. ఇదిగో నీవు బ్రతుకున్నావంటే దేవుడు నీకు మరొక అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. నువ్వు బ్రతుకున్నావంటే నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు. అందరికీ ఈ అవకాశాలు ఎప్పటికీ ఉండవు, ఎప్పటికీ అవకాశాలు ఉండవు. మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకో. మారు మనసు పొందు, బ్రతుకు మార్చుకో. నీకు నీవుగా మారడానికి కష్టమే, దేవుని సహాయాన్ని కోరు. ప్రభా నాకు త్రాగుడు నుంచి విడుదల దయచేయి ప్రభా, నాకు పాపం నుంచి విడిపించు ప్రభా అని దేవుని అడుగు. దేవుడేం ఆశ్చర్యపడు, ఎంత దుర్మార్గుడవా అనడు దేవుడు. ఆయన క్షమించటకు సిద్ధ మనసు గలవాడు. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఉన్న పాటున ప్రభు తట్టు తిరుగు, ఆయన్ని వెతుకు. ఆయన వెతకాల్సింది 3 విధాలుగా. ఒకటి, వివేకము కలిగి రా. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అంట తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి వచ్చి తండ్రి తట్టు తిరిగాడు. అలాగా వివేకము కలిగి దేవుని తట్టు తిరుగు. విశ్వాసంతో రా, తగ్గించుకొని రా. ప్రభు నీ మొర వింటాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని చిగురింపజేస్తాడు. దావీదు దేవుని వెతికేవాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని వెతకండి. సో మనకి విలువైంది దేవుడు. ఇంకా బైబిల్లో ఏముందంటే ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతకండి. మీకు ఏవి కావాలో ఆయనకు తెలుసు. మీకు ఆహారం కావాలని ఆయనకు తెలీదా? మీకు వస్త్రం కావాలని ఆయనకు తెలీదా? ఆయన ఇస్తాడు. అయితే వాటి వెంట వెళ్ళకండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. నీ చూపు వాటి మీద కాదు, ప్రభు వైపు పెట్టు. ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడు. దేవుని వెతకాలి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఇంకేం వెతకాలి చెప్పనా? 1 పేతురు పత్రిక 3:10 జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ఈ సమాధానము వెతకాలండి, అది దొరకదు. నువ్వు వెతికితేనే దొరుకుతుంది. యూ షుడ్ దాన్ని వెంటబడాలి మనం. బైబిల్లో యవ్వనేచ్చుండి పారిపోయి పవిత్ర హృదయాలై ప్రభునకు ప్రార్థన చేయువారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు అనుంది బైబిల్లో. ఇక్కడేమో వెతుకు అని ఉంటే అక్కడ వెంటాడు అనుంది. నువ్వు దాన్ని వెంట పరిగెత్తాలా. సమాధానం కోల్పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సమాధానము
కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. సమాధానం కలిగి ఉండేలాగా సమాధానాన్ని వెతకాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, సమాధానాన్ని వెతకాలి అని మరొక చోట కూడా అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 34 కీర్తన 14 వచనంలో, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి దాని వెంటాడు. సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడు. దేవునితో నీకు సమాధానం ఉండాలి. ఎప్పుడు దేవునితో అసమాధానం ఉండొద్దు. నీ జీవితంలో కష్టం వచ్చిందా? కొంతమంది దేవుని మీద అడుగుతూ ఉంటారు. కష్టం వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానేస్తారు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? దేవునితో సమాధానం లేకపోతే, దేవునితో సమాధానం కోల్పోతే నీకే నష్టం. దేవునితో సమాధానపడు. ఆయన సమాధానకర్త. సమాధానం అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు సమాధానం ఇచ్చేవాడు. దేవునితో సమాధానం పొందటానికి యేసుక్రీస్తు కల్వరిశిలువలో మరణించాడు. సమాధానార్థమైన శిక్ష మన కొరకైనా పొందాడు. దేవునితో మనకు సమాధానం ఇవ్వటానికి యేసుప్రభు కల్వరిశిలువలో మరణించాడు. మనుషులతో సమాధానము, దేవునితో సమాధానము కలిగి ఉండాలి. అట్టి విధంగా ఆ సమాధానాన్ని మనం వెతికేవారిగా ఉండాలి. సో పైన వాటిని వెతకడం అంటే అదే. దేవుణ్ణి వెతకాలి, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి, ఆ తర్వాత సమాధానాన్ని వెతకాలి అనుంది బైబిల్లో. ఇంకో చక్కని మాట ఉంది, కీర్తన 105:4లో, ఆయన బలమును వెతకాలి. ఆయన బలమును. దేవా, నేను బలహీనుణ్ణి, నీవే బలవంతుడివి, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ అని ఆయన ఆశ్రయిస్తూ ఆయన బలాన్ని కోరుకునే వారిగా మనం ఉండాలి. సరే, ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో మోషే అంట దేవుని మార్గాన్ని వెతికాడంట. ఏం వెతికాడంటే మోషే? దేవుని మార్గాన్ని. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కార్యాలు వెతికారంట. మాకు ఆకలి కాగానే వాళ్ళు మాంసం కొరకు చూసేవాళ్ళు, ఏం తినాలా అని చూసేవాళ్ళు. దాహంగానే నీళ్ళ కొరకు చూసేవారు. కష్టం వస్తే చాలు ఆ కష్టం వైపు చూసి కలవరపడుతుండేవారు. కానీ మోషే ఎప్పుడు దేవుని వైపు చూసేవాడు. దేవా, నీ మార్గము నాకు తెలియచేయి అనేవాడు. నీ మార్గమును, ఆయన మార్గాన్ని వెతుకుతూ ఉండేవాడు. లార్డ్, హెల్ప్ మీ టు సీక్ యూ, నిన్ను వెతికే కృపివని ఆయన మార్గాన్ని వెతుకుతుండేవాడంట. అందుకనే బైబిల్లో ఆయన మోషేకి తన మార్గమును, ఇశ్రాయేలు ప్రజలకి ఆయన కార్యములు తెలియజేశాను అనుంది. చూస్తారన్నమాట. 103వ కీర్తనలో అనుకుంటా ఈ మాట చూస్తాం. 103వ కీర్తన 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల క్రియలు కావాలి, మోషేకి ఆయన మార్గములు కావాలి. ఆయన మార్గాల్ని వెతికే వారిగా ఉందాం. ఆయన మార్గములు దేవుడు మనకి తెలియజేస్తాడు. ఆయన తెలియజేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం వెతకవలసినవి వెతక. సీక్ వాట్ వీ షుడ్ సీక్. మనం ఏది వెతకాలో అది వెతికే వారిగా ఉండాలి. నీవు ఆయన్ని కలిగి ఉంటే చాలు, నీ జీవితంలో కావలసిన సమృద్ధిని పొందుకోవచ్చు. ఎవరైనా నీవు వెతకాల్సిన ఇంకా అడ్రస్ నీకు ఈజీగా చెప్తున్నాడు దేవుడు. అడ్రస్ ఈజ్ వెరీ క్లియర్. పైనున్న వాటిని వెతుకు, అక్కడ క్రీస్తున్నాడు. హీఈస్ దేర్. ఆయన ఎవరు అంటే ఆయన విశ్వాసానికి కర్త. ఆయన ఎవరు అంటే రక్షణకర్త. ఆయన ఎవరు అంటే నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన్ని వెతుకు. ఒక రాజు ఆయన తన దేశాన్ని ఆయన ప్యాలెస్ నుంచి అలా కిందకు చూస్తే ఎవరు బిజీలలో ఉన్నారంట. ఎవరైనా రాజును చూస్తాడేమో అని రాజు పాపం చూస్తున్నాడు, కానీ ఎవరు చూసే ఓపిక లేదు. అందరు బిజీ. బిజీకి ఫుల్ ఫామ్ ఉంది. ఏంటి బిజీ అంటే ఏంటి? బీయింగ్ అండర్ సైటన్ యోక్. సాతాను కాడి కింద ఉండటమే బిజీ అంటే అర్థం. బీయింగ్ అండర్ సైటన్ యోక్, BUSY, బిజీ అండర్ సైటన్ యోక్. అలా బిజీగా తిరుగుతున్నారు కొంతమంది. దేవునికి సమయం ఇవ్వకుండా తిరుగుతున్నారు. రాజు కూడా చూస్తున్నాడంట. అరే, ఒక్కరైనా నా వైపు చూస్తారేమనుకుంటే ఒక్కరూ చూడట్లేదు అనుకొని రాజు నా వైపు చూస్తారేమని చెప్పి
ఆయన చేతుకున్న బంగారపు గాజును తీసి కిందికి వేసాడంట. కిందికి వేయగానే ఆ బంగారు గాజు ఇది నాకు దొరికింది, ఇది నాకు దొరికిందని దానికి కొట్టుకుంటున్నారంట. సరే, ఇది పొరపాటున దీనికోసం ఇలా ఉన్నారేమో అని చెప్పి మరో చేతుకున్న ఉంగరం ఇచ్చాడంట. ఉంగరం కిందికి విసిరేసాడు. ఆ ఉంగరం కొరకు కొట్టుకుంటున్నారు, కానీ ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందో చూడట్లేదు, ఆ బంగారం గాజు ఎక్కడి నుంచి వచ్చిందో చూడట్లేదు. ఇలా లాభం లేదని చెప్పి ఒక రాయి తీసుకుని కింద వేసాడంట. ఎప్పుడైతే రాయి కింద పడిందో ఆ నొప్పితో ఎవరు కొట్టారని చూశారంట. చాలాసార్లు దేవుడిచ్చే ఈవులన్నీ పొందుకుంటాం, కానీ దేవుని వైపు చూడం. ఏదైనా కష్టం వస్తే అప్పుడు ఏంటి దేవుడా అనుకుంటూ దేవుని తోటి తిరుగుతుంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, అలా కాదు. మనము క్రీస్తుతో లేపబడిన వారైతే దేన్ని వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. అక్కడ క్రీస్తున్నాడు. ఆయన సమృద్ధి జీవం ఇచ్చేవాడు. ఆయన మన విశ్వాసానికి కర్త. ఆయన జీవం ఇచ్చేవాడు, మన రక్షణ ప్రదాత. ఆ గొప్ప దేవుణ్ణి సమృద్ధిగా మనం కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మన ప్రార్థన ఒకలాగా ఉంటుంది, మనం వెతికేది మరోలాగా ఉంటుంది. మన ప్రార్థన ఏమో, ప్రభా నీ జీవముతో నన్ను నింపండి ప్రభా, నీ కృపతో నన్ను నింపండి ప్రభా అని ప్రార్థన చేస్తుంటాం. కానీ మన దృష్టి అంతా కిందే చూస్తుంటుంది. అప్పుడు జీవం ఎట్లా నింపుతాడు దేవుడు? జీవము నింపబడాలి అంటే నీవు తెరవబడినట్లుగా నీ హృదయము ప్రభు తట్టు చూచేదిగా ఉండాలి. అప్పుడు నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు. మన పెదాలు మన హృదయము ఒకేలాగా ఉండాలి కదా. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారి హృదయం ఒకలాగా ఉంది, వారి పెదాలు ఒకలాగా ఉంది. ప్రేమించదు యేసురాజా నిన్నే ప్రేమిస్తా అని పాటలైతే పాడుతున్నారు, కానీ హృదయంలో దేవుని గురించి పర్సెంట్ కూడా ప్రేమ లేదు అని దేవుడు బాధపడుతున్నాడు కొంతమందిని చూసి. అలా ఉండకూడదు. యథార్థంగా ప్రభుని ఆరాధించాలి. హృదయాన్ని తెరవబడిన హృదయముతో ప్రభు తట్టు తిరిగి పైనున్న వాటిని మనం వెతకాలి. అక్కడ క్రీస్తున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నకుడి. పందే అంట బ్రతుకున్నంతసేపు కిందే చూస్తుందంట, కానీ చచ్చిపోయేటప్పుడు కర్రగట్టి పైకి తీసుకెళ్తే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని అప్పుడు అంటదంట. బ్రతుకున్నంత కాలము ఆ నక్షత్రాలను చూస్తే కదా, దేవుడిచ్చిన వనరులను చూస్తే కదా, అవి ఎప్పుడు చూడలేదు. తన చూపు అంత కింద చూపు. మనం అలా ఉండకూడదు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే చెప్పండి, పైన పైన ఏముంది? పైన అక్కడ క్రీస్తు దేవుని కుడి పాశమున కూర్చున్నాడు. ఆయన నీ కొరకు సహాయం చేయడానికి ఉన్నాడు. నీవు ఆయన్ని వెతుకు. నువ్వు పైనున్న వాటిని ఎలా వెతకాలో మనం ఇంకా కిందకు మనం చూద్దాము. ఎలా అనగా మీరు మృతి నొందితిరి. ఈ మాట క్రొత్త వారికి కొంచెం అర్థం కాదేమో, ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవటానికి. మీరు మృతి పొందితిరి అంటే అర్థం, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము పాపం విషయంలో మృతి పొందిన వారము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. వీఆర్ డెడ్ టువర్డ్స్ సిన్ ఇన్ క్రైస్ట్ జీసస్. అదే కొలస్సీ పత్రిక 2:11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇప్పుడు జాతకం 12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా బడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు పాపం విషయంలో ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఆయన లేచినట్లు మనము లేపబడిన వారమైతిమి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా అర్థం అవ్వాలంటే రోమాపత్రిక 6 మనం చూస్తాం. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు ఆయన మరణానుభవంలోకి ఐక్యం చేయబడితిరి. ఆయన మరణానుభవంలో ఐక్యం చేయబడిన వారే ఆయన పునరుత్థాన అనుభవంలో ఐక్యం చేయబడిన వారు అవుతాము అని ఉంది. పాపం విషయంలో మృతులుగాను, నీతి విషయంలో సజీవులుగా మనల్ని మనం ఎంచుకోవాలి అని రోమాపత్రిక 6 మనం చూస్తాం. ఒక్క మాట చెప్పాలంటే మనము పాపం విషయంలో మృతి పొందాం, యేసుక్రీస్తుతో లేపబడ్డాం. కాబట్టి పైనున్న వాటినే మనం వెతకవలసిన వారం.
పైనున్న వాటిని మనం వెతకాలి. పైనున్న వాటిని వెతికే వారిగానే ఉండాలి అంటే ఇంకా మనం చేయవలసిందేంటో కొన్ని మాటలు చెప్పి నేను ముగింపులోకి తీసుకొస్తాను. 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటిని చంపాలి. ఇఫ్ యు వాంట్ టు లివ్ ఎ న్యూ లైఫ్, ఇఫ్ యు వాంట్ టు లివ్ ఏ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితాన్ని జీవించాలి అంటే నీ చూపు పైనున్న వాటిని చూడాలి. అలా పైనున్న వాటి మీదే మనసుంచాలంటే భూమి మీద ఉన్న అవయవములు అనగా అవేంటి? జారత్వము. జారత్వము అంటే లైంగిక అపవిత్రత. ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది బైబిల్లో. దేవుని ఉగ్రత తప్పించబడాలంటే వీటి నుంచి నువ్వు బయటికి రావాలి, వాటిని నువ్వు చంపాలి. పాపాన్ని నీవు చంపకపోతే అది నిన్ను చంపుతుంది. చిన్న పామే పర్వాలేదులే, ఇది బుజ్జిది, ఇది చిన్నది అని వదిలేసామనుకో, అది పెద్దగా నిన్ను కాటేస్తుంది. ఒక ఆమె కొండసిలువని పెంచుకుంటుందంట. అందరూ కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటారు, నేను పామును పెంచుకుంటాను కొండసిలువని అనుకుని పామును పెంచుకుంటుంది. పాముకు రోజు పాలు వేస్తుంది, కొండసిలువ అనమాట. దానికి రోజు పాలు పోస్తుంది. తన మంచం పక్కనే, తన మంచములో తనతో పాటు పడుకోబెట్టుకుంటుంది. ఇది చక్కగా ఆమెతో పాటే షాపింగ్కి వెళ్తుంది, ఆమెతో పాటే మంచం మీద పడుకుంటుంది, చాలా సంతోషపడిపోతుంది. అయితే ఇది అన్నం తింటం మానేసిందంట, పాలు తాగడం మానేసిందంట, తిండి తినడం మానేసింది. ఈమె చాలా కంగారు అయిపోయింది. వెటర్నరీ డాక్టర్లు, పశువుల డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి, డాక్టర్ గారు నేను చిన్నతనం నుంచి పెంచుకుంటున్నాను, చాలా లాడుగా ముద్దుగా పెంచుకుంటున్నాను, ఇది ఏమీ తినట్లేదండి అని డాక్టర్ గారికి వెళ్తే డాక్టర్ గారు అన్నారంట, ఇది ఎందుకు ఏం తినట్లేదో తెలుసా, ఇది డైరెక్ట్గా నిన్ను తిందామనుకుని ఏది తినట్లేదు అనిందంట డాక్టర్. నిన్ను తిందామని ఏది తినట్లేదు, అదంట తన కడుపు ఖాళీ చేసుకొని ఒకేసారి పెద్దదిగా ఉన్న ఆమెను మింగేద్దాం అనుకుందంట. డాక్టర్ గారు ఆ మాట చెప్పేసరికి అప్పుడు భయం పట్టుకుంది. చాలాసార్లు మనం అంతే, చిన్నదే కదా పోనీలే అనుకుంటాం, ఆ పాపం మనల్ని చంపేస్తుంది. జారత్వమునకు దూరంగా పారిపోండి. యు నీడ్ టు ఫ్లీ ఫ్రమ్ ఇట్. యోసేపు పారిపోయాడు. నేను దేవుని బిడ్డని, నేను పాపాన్ని జయించగలను, పాపమురా అని సవాల్ వేలే పాపానికి. డోంట్ ఛాలెంజ్ సిన్, రన్ ఫ్రమ్ సిన్. ఏమండి, పాపానికి దూరంగా పారిపోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పారిపోవాల్సిన సమయంలో పారిపోకుండా నేను భక్తి గలవాడిని నిలబడొద్దు అక్కడ. డోంట్ స్టే లైక్ దట్. ఎవరైనా బలహీన పచ్చపడతారు. నువ్వు ఒక హద్దులు పెట్టుకో, నువ్వు ప్రిన్సిపల్స్ పెట్టుకో. బిల్లీ గ్రామ్ అనే గొప్ప దైవజనుడు 98 సంవత్సరాలు అనుకుంటా బ్రతికాడు. ఆయన బ్రతికినంత కాలము ఎంత జాగ్రత్తగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఆయన అన్నాడు, నేను ఎవరైనా ఒక ఆపోజిట్ వ్యక్తితో, ఒక స్త్రీతో మాట్లాడితే నాతో మూడో వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే. మూడో వ్యక్తి ఉండాలి. 3 అడుగుల దూరములో ఉండి నేను మాట్లాడాలి. 3 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడద్దు. దిస్ ఈజ్ హిస్ ప్రిన్సిపల్స్, ఆయన నియమాలు ఇవి. 3 అడుగులు దూరంగా ఉండి మాట్లాడాలి, 3 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడద్దు, మూడో వ్యక్తి లేకుండా మాట్లాడద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. చాలామంది నేను భక్తి గల వారమే అనుకుని పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. డోంట్ గివ్ రూమ్ టు సిన్. బిల్లీ గ్రామ్ గారు తన సాక్ష్యాన్ని అలా కాపాడుకున్నారు. మనము అలా కాపాడుకోలో. భక్తుడు అన్నాడు, సమాధి పెట్టె మీద ఆఖరి మేకు కొట్టేదాకా జాగ్రత్తగా ఉండాలంట. పాపం అంత ప్రమాదకరమైంది. జాగ్రత్త. డోంట్ ప్లే విత్ సిన్. క్యాజువల్గా ఉంది, పాపంతో ఆటలాడొద్దు, అది ప్రాణం తీస్తుంది. బైబిల్లో దేవుడు అన్నాడు, కయ్యను సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోవా, వాకిట పాపం పొంచుంది,
అది నిన్ను ఏలనీయొద్దు, నీవు దాన్ని ఏలాలా. యూ షుడ్ రూల్ ఇట్, యూ షుడ్ నాట్ బి రూల్డ్ బై ఇట్ అని దేవుడు హెచ్చరిక చేశాడు. కానీ కయ్యను క్యాజువల్గా తెచ్చుకుని పోనీలే, ఏమవుద్ది, ఏం చేస్తాడు, ఏమవుద్దిలే అనుకొని వెళ్ళాడు. ఆ పాపము ఎంత ప్రమాదకరమైందంటే మొట్టమొదటి నరహంతకుడుగా ప్రపంచ చరిత్రలో నిలిచాడు. ఫస్ట్ మర్డరర్ ఎవరంటే కయ్యనే. ఫస్ట్ బాండ్, ఫస్ట్ మర్డరర్, మొదటిగా పుట్టినవాడు, మొదటిగా నరహంతకుడిగా ఎక్కినవాడు వీడే. జాగ్రత్త, పాపము తాటలాడొద్దు, జారత్వము, ఇంకేం చంపాలంట, అపవిత్రత, కామాతృత. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులేనండి. అన్ని జనుల వల్లే కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరిగి ఉంటే దేవుని చిత్తం. నీ ఘటమును కాపాడుకోవడం దేవుని చిత్తం. బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పవిత్రపరచబడిన మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. యు ఆర్ కాల్డ్ టు బి హోలీ. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. అందుకని మన దేవుడి పేరు పరిశుద్ధుడు. మనం చదివే బైబిల్ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. దేవుడు మనకిచ్చిన పేరు కూడా పరిశుద్ధులు. మరి పరిశుద్ధంగానే బ్రతకాలి, పాపానికి చోటు ఉండకూడదు. డోంట్ గివ్ రూమ్ టు సిన్. ఈ రోజుల్లో పోర్నోగ్రఫీ ఎక్కువైపోయింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. జాగ్రత్త, నీ మనస్సును కలవరపరుస్తుంది. నీ మనస్సు మీద సాతాను దాడి చేస్తాడు. యు కెనాట్ లివ్ హ్యాపీలీ. నువ్వు సంతోషంగా బ్రతకలేవు, సమాధానంగా బ్రతకలేవు. పాపము నీ మనసును కలవరపరుస్తూనే ఉంటుంది. ఆ పాప జ్ఞాపకాలు నిన్ను కలవరపరుస్తూనే ఉంటాయి. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కాదు. ఆ పైనున్న వాటిని వెతకాలి అంటే భూమి మీద ఉన్న ఈ అవయవాల్ని మనం చంపాలి. జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ. ఆశ కాదు ఇది, దురాశ. ఇంకా ఇంకా కావాలి. ఐ వాంట్ స్టిల్ మోర్. ఏమండి, భూ సంబంధంగా ఏది కలిగి ఉన్నా తృప్తి కలిగి ఉండాలని చెప్పాను. ఆత్మ సంబంధంగా ఇంకా ఆశ కలిగి ఉండాలని చెప్పాను. ఇక్కడ దురాశ ఎంత భయంకరమో చెప్తాను చూడండి. దురాశ గర్భము ధరించి ఏం కంటదంట? అందరూ తెలుసు. దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణం. దురాశ మరణానికి దారితీస్తుంది. జాగ్రత్త, ఉన్నదాంతో తృప్తిగా ఉండు. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు. ఈ అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది? ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేస్తాను. ఏంటి సమస్య అంటే, బ్రదర్ అప్పులు ఉన్నాయి. ఎంత అప్పులు ఉన్నాయి? 4 కోట్లు. 4 కోట్ల అప్పు అంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి. ఎందుకు ఈ అప్పులు? ఎందుకు? ఏం పని చేసావు? ఎందుకు ఇంత అప్పు చేయడం? ఎందుకు దురాశ? జాగ్రత్త, ఇవి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవి. వీటిని నీ హృదయంలోంచి, నీ జీవితంలోంచి తీసేసేవి. ఇంకొక మాట మనం చూస్తాం. దురాశ తర్వాత విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అంటే విగ్రహం కాదు ఇక్కడ. విగ్రహారాధన లాంటి ధనాపేక్ష, ధనాన్ని విగ్రహముగా భావించటం. నేను ఒకటి చాలా స్పష్టంగా గ్రహించగలిగింది ఏంటంటే, ఎవరైతే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారో, ధనాన్ని విగ్రహముగా ఎవరు చూసుకుంటారో వారు సంతోషంగా ఉండలేరు. దే విల్ నాట్ బీ హ్యాపీ. విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. ఈ అపేక్ష అది విగ్రహారాధన సమానం. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఐడల్ వర్షిప్. కొంతమంది డబ్బు కనబడంగానే ఇలా అంటారు, కింద పడిపోగానే. అలా అనక్కర్లేదు మనం. ఇలా కూడా అనక్కర్లేదు మనం. ఇలా అనక్కర్లేదు, ఇలా అనక్కర్లేదు. కొంతమంది ఆఫరింగ్స్ చేసేటప్పుడు ఇట్లా అంటున్నారు. కొంతమంది అందరు కాదు, కొంతమంది ఇలా. నో, మన విశ్వాసం అది కాదు. మన విశ్వాసం దేవుడు, మన విశ్వాసం దేవుని వాక్యం. మనం పైనున్న వాటిని వెతికేవారం. దాని కొరకు భూమి మీద ఉన్న అవయవాలను మనం చంపాలి.
ఆ తర్వాత మనం చూస్తాం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంది. వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు ఏది విసర్జించాలి చూడండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. మీరు పైన వాటిని వెతకాలి అంటే కొన్నిటిని మనం చంపాలి, కొన్నిటిని మనం విసర్జించాలి. In order to seek heavenly things, you need to kill few things and you need to reject few things. ఏంటి విసర్జించాల్సింది? కోపం. అండ్ కోపం ఉండకూడదా? కోపం ఉంటే తప్ప? బైబిల్ గ్రంథం చెప్తుంది, కోపపడుడి కానీ పాపం చేయకూడదు. ఎంతవరకు ఉండాలి కోపము? సూర్యుడు అస్తమించే వరకే. కొంతమందికి రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి ఈ కోపము క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ఈ తల్లిదండ్రులకు ఉన్న కోపము వారి పిల్లలకి, వారి పిల్లల నుంచి వారి పిల్లలకి, వారి పిల్లల నుంచి, ఇలా జెనోసైడ్ అంటారు. తెగల మధ్యలో ఆ విభేదాలు అలా పుట్టాయండి. అదేదో చిన్న కారణమే. ఆ చిన్న కారణానికి తరతరాలుగా కోపాన్ని పెట్టుకున్నారు. అది జాతుల మధ్యలో వైర్యాన్ని కలిగించేదిగా కూడా మారుతుంది కోపము చిన్నగా ఉన్నప్పుడే తీసేసి, అది చెట్టవద్దు. చెట్టవుతే ఇక గొడ్డలు ఉపయోగించాలి దానికి. అంత కష్టపడటం ఎందుకు? అందుకని చిన్న సామెత ఉంది కదా, గోరుతో పోయేదానికి గొడ్డలు అక్కర్లేదు దానికి. చిన్న కోపం ప్రారంభించబడింది, తనకు తీసేసే, రిమూవ్ ఇట్. ఆ తర్వాత మనం చూస్తాం చూడండి, ఆగ్రహం అంటే అన్కంట్రోల్డ్ వ్రాత్. అన్కంట్రోల్డ్ అంటే, నేను చర్లపల్లి జైల్లో ఆ ఖైదీల మధ్యలో సువార్త చెప్పడం, క్రిస్మస్ ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు అలా అన్నారు. కొంచెం కోపం కంట్రోల్ చేసుకోవాలని కోపం వచ్చింది, కొట్టాను, చచ్చిపోయాడు. ఇప్పుడు జీవిత ఖైదీగా బ్రతుకుతున్నాను ఇక్కడ. అయ్యో ఎంత పని చేసింది ఈ ఆగ్రహం. కీడుకు కారణమైన ఆగ్రహాన్ని విడిచిపెడదాం, విసర్జిద్దాం. దుష్టత్వం, దూషణ, మీ నోట బూతు మాటలు కూడా విసర్జించాలి. ఇవి ఉన్నాయా? అయితే నువ్వు క్రీస్తు లేపబడ్డావు అన్న సంగతి మర్చిపోతూ, నువ్వు క్రీస్తు లేపబడిన వాడవైతే చంపవలసిన వాటిని చంపాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. తర్వాత ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మీరు నవీన స్వభావం ధరించుకున్నారు. మీరు పాత వారు కాదు, క్రొత్త వారు. యు ఆర్ న్యూ ఇన్ క్రైస్ట్. క్షమించండి అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? క్షమించడం అంటే చాలా కష్టం. అయితే ప్రభు మనల్ని క్షమించడం ఎంతమందిని ప్రభు క్షమించాడు? ఇక్కడ కొంతమంది చేతులు ఎత్తట్లేదు, క్షమాపణ పొందినట్లే లేదేమో వాళ్ళకి. మీకు మాట చెప్పనా, ప్రభు ఎన్నిసార్లు క్షమించాడు మనల్ని, ప్రభు ఎంతగా క్షమించాడు. మనం కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. ఒకరినొకరు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎట్లా క్షమించాలంట? ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించేలాగున క్షమించాలంట. దాసుడు 10,000 తలాంతులు వచ్చున్నాడు. ఎన్ని తలాంతులు? ఒక్క తలాంతు ఎంత? సుమారుగా 3,600 రూపాయలు ఒక్క తలాంతు. ఈ 3,600 ఇంటూ 10,000 లెక్కేసుకోండి ఎన్ని కోట్ల అప్పు ఉందో. యజమాని దగ్గరికి వచ్చి యజమాని అన్నాడు, ఇంకెప్పుడు చెల్లిస్తావు అప్పు? అయ్యా నా ఎడలో ఓర్చుకో అయ్యా, నేను చెల్లిస్తానయ్యా అంటే యజమానుడు కనికరపడి, పోనీలే నేను నిన్ను క్షమిస్తాను అని క్షమించి ఆయన పంపించేస్తే, ఈ క్షమించబడిన వ్యక్తి 10,000 తలాంతుల అప్పు క్షమించబడిన వ్యక్తి బయటికి వెళ్ళి, నేను ఒక ఆయన వచ్చున్నాడు, తన తోటి దాసుడు. ఎంత వచ్చున్నాడంటే 100 దేనారాలు. ఎన్ని దేనారాలు అంటే? 100 దేనారాలు అంటే ఒక్క దేనారం ₹1/2. అంటే ఎన్ని రూపాయల అప్పు? 50 రూపాయల అప్పు ఉన్నాడు. వాడిని పట్టుకొని, నా అప్పు ఎప్పుడు చెల్లిస్తావు? నువ్వు చెల్లించేదాకా చెరసాలలో ఉండని చెరసాల వేయించాడంట. ఆయన కూడా వేడుకున్నట్టు, అయ్యా నన్ను ఓర్చుకయ్యా, నేను చెల్లిస్తాను. ఈయన చెల్లించడానికి అవకాశం ఉంది, కానీ ఈ 10,000 తలాంతులు గల వాడు చెల్లించే అవకాశమే లేదు. కానీ యజమానుడు క్షమించాడు ఈయనకి. మరి ఈ తోటి దాసుని ఈ 50 రూపాయల కోసం క్షమించలేకపోయాడు.
ఆ చుట్టూన్న దాసులు చూశారు, ఇంత క్షమాపణ పొంది కొంచెం క్షమించలేడైనా, ఇన్ని ప్రభు అంతగా ఓర్చుకుంటున్నాడే, ఇన్ని ఓర్చుకోలేడా ఇంత? యజమానుడికి ఈ సంగతి తెలవగానే యజమానుడు కోపంతో అతన్ని పిలిచాడంట. ఇది నేను ఈ వాక్యంలో ఉన్న మాట చెప్తాను, నా సొంత మాట చెప్పట్లేదు. ఒకసారి ఆ వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 18 అధ్యాయంలో మనం చూస్తాం. 18 అధ్యాయము 32 వచనం నుంచి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని ఎట్లా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మనము క్షమించాలి. ఇది నా మాట కాదు, దేవుని మాట. మీరు పైనున్న వాటిని వెతికేవారైతే మనం చంపవలసినవి చంపాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి, ధరించవలసిన వాటిని ధరించాలి.